సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ ఫిలిం నాన్నకు ప్రేమతో సినిమాకి సంబంధించిన సాంగ్స్ ప్రస్తుతం మార్కెట్ లో బాగానే సందడి చేస్తున్నాయి. ఈ ఆల్బమ్ లో ఉన్న ఫాలో సాంగ్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు లవ్ దెబ్బ సాంగ్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. నాన్నకు ప్రేమతో ఆల్బమ్ లో ఉన్న 5 పాటల్ని కంపేర్ చేసి చూసుకుంటే అన్నిటిలోకి లాస్ట్ పొజిషన్ లో, నెంబర్ గా లాస్ట్ పొజిషన్ అని కాదు, వినటానికి ఎంజాయ్ చేయడానికి కూడా లాస్ట్ పొజిషన్ లోనే ఉంది ఈ పాట అని చెప్పుకోవాలి. అంటే కంపేర్ చేసుకుని చూసుకుంటే ఈ పాట కంటే మిగతా 4 పాటలు బాగున్నాయి. అలానే ఈ పాటను తీసి పక్కన పెట్టేసే పొజిషన్ అయితే లేదు. ఎందుకంటే ఈ పాటకి కావాల్సినంత ప్రాధాన్యతని జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా కట్టబెడుతున్నాడు. ఎలా అంటే ఈ పాటలో పెర్ఫార్మ్ చేయడానికి యంగ్ టైగర్ బ్లడ్ పెడుతున్నాడు. నాన్నకు ప్రేమతో షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒక సాంగ్ మాత్రమే మిగిలింది. ఆ పాట చిత్రీకరణ ఇప్పుడు జరుగుతుంది. దానికి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. ఆ పాట ఇదే. ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ జానీ మాస్టర్ ఇప్పుడు పాట జరుగుతుంది, ఆ పాటలో జూనియర్ ఎన్టీఆర్ చేత ఓ రేంజ్ లో డాన్స్ లేపిస్తాను, ఇది నా ప్రామిస్ అని గట్టిగా చెప్పాడు. వెల్, వెరీ గుడ్ అనుకున్నారు అందరూ. కానీ దారుణమైన విషయం ఏమిటి అంటే జూనియర్ ఎన్టీఆర్ జ్వరంతో బాధపడుతున్నారు. అయినా సరే షెడ్యూల్ ప్రకారమే షూటింగ్ లో పాల్గొంటున్నారు. జానీ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పుల్ని కాంప్రమైజ్ అవ్వకుండా పెర్ఫార్మ్ చేస్తున్నారు. అలా కష్టపడుతున్న జూనియర్ ఎన్టీఆర్ గురించి నాన్నకు ప్రేమతో సినిమాకి సినిమాటోగ్రఫర్ గా పనిచేస్తున్న విజయ్ కే చక్రవర్తి ఇలా స్పందించారు. వైరల్ ఫీవర్, దానివల్ల ఒళ్ళంతా జాయింట్ పెయిన్స్, అయినా తారక్ వదిలిపెట్టడం లేదు, స్టెప్ వేయటంలో కాంప్రమైజ్ అవటం లేదు, బ్రహ్మాండంగా డాన్స్ చేస్తున్నాడు. అతని డెడికేషన్, హార్డ్ వర్క్, దేన్నైనా సరే అంత ఈజీగా వదిలిపెట్టకూడదు అనే తత్వం అతన్ని మాసులకి డార్లింగ్ ని చేసింది. తనను ఆరాధించే అభిమానులకి ఆనందాన్ని పంచడం కోసం ఎంతో బాధని బిగపట్టుకుని 100% ఇచ్చాడు. సెల్యూట్ సర్, యువర్ ఏ విన్నర్ అని చెప్పుకొచ్చాడు. యంగ్ టైగర్ ని చాలా మందికి దగ్గర చేసిందే ఆయన కమిట్మెంట్ అండ్ డెడికేషన్. ఇప్పుడు ఆ డెడికేషన్ ఈ లవ్ దెబ్బ సాంగ్ కి చాలా స్పెషాలిటీని తీసుకొచ్చి పెట్టింది. తప్పకుండా ఈ సాంగ్ అభిమానులకి మంచి ఎంటర్టైన్మెంట్ ని పంచుద్ది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దేవి ఈ సాంగ్ ని బాగానే కంపోజ్ చేశారు. ట్రాక్స్, బీట్స్ బాగున్నాయి. పోతే వినగానే ఎక్కేసే పాట కాదు, వినగా ఎక్కే పాట. ఆ పైన జానీ మాస్టర్ కృషి, జూనియర్ ఎన్టీఆర్ డెడికేషన్ ఈ పాటని మరో లెవెల్ కి పట్టుకెళ్తాయని అనుకోవచ్చు. చంద్రబోస్ గారు మాస్ డ్యూయట్ లాగా ఈ పాటను రాశారు. దీపక్ తో కలిసి శ్రావణ భార్గవి పాడారు. ప్రస్తుతానికి చెప్పుకోవాలంటే నాట్ ఏ బ్యాడ్ సాంగ్. వినటానికంటే కూడా బిగ్ స్క్రీన్ మీద ఈ సాంగ్ ని తొందరగా చూడాలని మాత్రం వెయిటింగ్. చూద్దాం జానీ మాస్టర్ జూనియర్ ఎన్టీఆర్ తో ఎలాంటి మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ చేయించారో. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.